మీ టికెట్ ఇవ్వండి. ఓసే మంగా ఏంటి ఆ పీడర్ గారంటే అందరికి టికెట్లు చూపించమంటున్నాడా? నల్ల కోటు వేసుకున్న వాళ్ళందరూ ప్లీడర్లేనా? అతను టీసీ. ఓహో టీసీయా? అంటే టికెట్ కలెక్టర్. ఏడుకొండలా జిల్లా కలెక్టర్ కి టికెట్ కలెక్టర్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఉంది. జిల్లా కలెక్టర్ తప్పు చేస్తే గవర్నమెంట్ వాళ్ళని టికెట్ కలెక్టర్ చేసేద్ది. ఆహా, మరి టికెట్ కలెక్టర్ తప్పు చేస్తేను బిల్ కలెక్టర్ చేసేద్ది. అబ్బా, మరి బిల్లు కలెక్టర్ బిల్ కలెక్టర్ తప్పు చేయడు. అబ్బా, దానికన్నా నీకే ఎక్కువ తెలుసురా. మరి ఏమనుకుంటున్నావే, అది ఇంటర్ అయితే మన బొబ్బర్లాగా సెంటర్. మా నాయనే మా నాయనే మా నాయనే. టికెట్స్ ప్లీజ్. టికెట్. నీ టికెట్ కన్ఫర్మ్ అయిందా? పైదే నీ బెర్త్. మీ టికెట్స్ కన్ఫర్మ్ కాలేదమ్మా, వచ్చే స్టేషన్లో దిగిపోండి. What nonsense are you talking? You think I'm a villager? I'm not a villager. I'll see your end. I'll report to the railway minister. మేము ఎందుకు దిగాలి? మేము దిగం. No. మీరు దిగదులేమ్మా. Thank you. వచ్చే స్టేషన్లో నేనే దింపేస్తా. ఏంట్రా ఇది? నోటుకు వచ్చిన ఇంగ్లీష్ లో వెళ్తే ఇది ఇలాగే ఉంటది. ఏడుకొండలు ఒక ఊరోళ్ళం అన్నయ్య అయిపోతాం. బాబా బాబా నువ్వేదో చేయరా. అలాగే తప్పుద్దా? ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. ఇంగ్లీష్ లో సార్ ఏ పాపం ఆడలేడీస్ వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారు? జనంలో ఎక్కితే జనం నొక్కేస్తారు. ఈ బుద్ధి ఆ పిల్లకు ఉండాలయ్యా. తనకే ఇంగ్లీష్ వచ్చి అనుకుంటుందా? మేము చదువుకున్నాం. ఏం చదువుకోకుండానే ఉద్యోగం వస్తుందా? రైల్వే మినిస్టర్కి రిపోర్ట్ చేస్తుందట. పెద్ద బయలుదేరింది. వాడిపిల్ల మాటలు పడించుకుంటానంటే మీరు. ఏ ఆ పిల్ల ఏమైనా స్పెషలా? స్పెషల్ కాదు, మెంటల్. పాపం చదువు ఎక్కువయ్యి పిచ్చెక్కింది. హైదరాబాద్ వైద్యం తీసుకెళ్తున్నాం. అలాగా? అక్కడ ఏదో ఆసుపత్రి ఉందంట కదా. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. అదే అదే. విధి వంచిన పిచ్చిదాన్ని మీరు కూడా. సారీ బాబు, తెలియక ఎలా అనేసాం. ఎలాగోలా బెర్తలు ఏర్పాటు చేస్తాను, అక్కడే కూర్చోమని చెప్పు. ఎందుకు ఆగిందిరా? ఇంజిన్ నీలోసుకుంటుందేమో. బాబు ఏడుకొండలు, ముందు గూడ్స్ బండి పట్టాలు తప్పిందట. కనీసం చేయడానికి 2-3 గంటలు పడుతుంది. ఈ లోపున ఏమైనా తినాలనుకుంటే పక్కనే 10 అడుగులు వేస్తే దాబా ఉంటుంది. వద్దులే బాబు, తినడానికి మేము తెచ్చుకున్నాం. అంటే కాస్త అమ్మాయిని చల్లగాలికి తిప్పితే బాగుంటుంది కదా అని చెప్పాను. చల్లగాలికి తిప్పడం ఎట్రా? చదువుకున్న వాళ్ళు చల్లగాల్లో తిరిగితే మంచిదంటే వెళ్దాం. దా ఏటా లుక్కేంటే రా. బామ్మ, నీకు చపాతి చెప్పారా? తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికే? చెప్తానుగా. అయ్యి బాబోయ్, అదేంటయ్యా అమ్మాయిని అలా వదిలేసావు? ఎవరినైనా కరిస్తే ప్రమాదం. ఏం పర్వాలేదులేండి, అవి ప్లాస్టిక్ పళ్ళే ముందే పీకేసా. क्या मसल्स है, लाजवाब. बचपन से इसमें हमें अभी तक कोई नहीं आ रहा. అవునా? చిన్నప్పటి నుంచి దీంట్లో మిమ్మల్ని ఎవరు ఓడించలేదా? మరి అతను అలా అన్నాడేంటి? ఏమన్నాడు? మీవి కండలు కాదు, దూది ఉండలు, దోమలు కుట్టేసేలా వాచిపోయాయి. మీలాంటి వాళ్ళని ఎడం చేత్తో 80 సార్లు ఓడిస్తానన్నాడు. ఎవడు? అదిగో అతనే, ఆ బ్లూ షర్ట్. ఏ ముండియా? ఎవరో నేనా? అవును. ఏంటిడు ముండగిన్న అంటాడు? అపార్థం చేసుకోకయ్యా. పంజాబీలో ముండే అంటే కుర్రాడు అని అర్థం, తిట్టు కాదు. ఓహో, జల్దీ అరే. వస్తున్నాను రే. ఎదుగు పట్టుకోండి కొంచెం. అయిపోయావరా? ఏంటి సంగతి? పంజాలు అడాంగే. పంజా? ఓ చేతి పట్ట మన వాళ్ళు కాదు కానీ దాంతో ఆడుకో. అంత భయపడబడి ఎందుకు అలా వాగావు? నేను వాగానా? నన్ను ఎడం చెత్త ఓడిస్తానన్నట. ఓహో, ఇది చెప్పిందా? సరే అలాగే, దీని సరదా ఎందుకు కాదనాలి. మాస్టర్ అసలు లాగండి. రెడీయా? దా. రే ఏడుకొండలు ఓడిపోకరా రే. రే నా మాట రా. ఏడుకొండలో వెనకరా 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 రా 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 వెనకరా వెనక రావాలి వెనకరా. बहुत दिनों के बाद असली मस्त से मिला. విన్నావా? చాలా నాళ్ళ తర్వాత అసలైన మొగని కలిశాడంట.
అరే పొద్దుగాలకెళ్ళి ఏం ఫోన్ అలా అన్నా జంతికల్ ఉప్పు ఎక్కువైందంటే కస్టమర్ కంప్లైంట్. ఎక్కడి నుంచి? ఉప్పల్కెళ్ళి. ఉప్పల్ నుంచా? అందుకే ఉప్పు ఎక్కువైందని చెప్పు. గట్లనే అవన్నా మరి దోమల గుడికి వెళ్ళి ఫోన్ వస్తే ఏం చెప్పాలనే? ఫిలిం నగర్ పంపించాల్సిన స్టాక్ ప్యాక్ చేసి రెడీగా ఉందా? అవుతుందనా? అవుతుంది కాదు, అవ్వాలి. గట్లనా? ఎన్నాళ్ళో లేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఎంత ఎదిగిపోయారో ఏడుకొండలు. మన ఇద్దరికి ఎమోషన్ కొంచెం ఎక్కువైనట్టుంది కదా? అవును. ఎవర్రా ఈ బజ్జీ? చిచి ఎవర్రా ఈ బుజ్జి? తను నాకు సీన్ మొత్తం అర్థం అయిపోయింది. ఎవరక్కడ? నువ్వు వెళ్ళి పందుకని తీసుకురా, నువ్వు వెళ్ళి తల తీసుకురా, నువ్వు వెళ్ళి మేడం తీసుకురా, అలాగే నువ్వు వెళ్ళి తాలిపొట్టు తీసుకురా. ఎక్కడే ఉందా? ఏంట్రా మరి ఓవర్ అవుతున్నావు? అమ్మాయిని లేపుకొచ్చినప్పుడు బిల్డప్ మాత్రం ఉండాలిరా. రేయ్ నువ్వు వరికాకు, నీ ఇద్దరు పిల్లల దగ్గర చేయిస్తాం కదా. ఒరేయ్ ఏంట్రా వాగుతున్నావ్? గుడ్లు పీకేస్తావు. ఒరేయ్ నరుకుతా. ఒరే సన్యాసి, నువ్వు చేసుకోమని చేసుకోను కానీ ఎవరు అనుకుంటున్నావు? మన మంగ తయారు. ఇటు సన్నాసి నాయుడు. ప్లీజ్ కాల్ మీ సన్యా. అబ్బా అవును మంగ, చిన్నప్పుడు చిల్లిగారిలో ఉండేదాన్ని, ఇప్పుడేంటి నేతిపూరిలో ఊరిపోయావు? నువ్వు మాత్రం ఏం మారలేదు. థ్యాంక్ యూ. చిన్నప్పుడు కుళ్ళిపోయిన క్యాబేజీలా ఉండేవాడివి, ఇప్పుడు అలాగే ఉన్నావు. అవును మంగ, చిన్నప్పుడు నీ వెనకాల తోకలా తిరిగేది ముసలిది, అది ఉందా పోయిందా? అది నేనేరా. ఇంకా అయినా నువ్వు పోకుండా నేను ఎలా పోతానురా? ఇంతకీ నీ సంగతి ఏంటి? ఇంకా ఎంగిలిబిడి లేరుకొని కాలుతున్నావా, ఏమన్నా మారావా? జోక్. మీరు బాగా స్ట్రెయిన్ అయిపోతున్నారు. అరే ఈ సాయంత్రం లోపలికి తీసుకెళ్ళరా. ఏంటి? అదే లగేజ్ లోపలికి చూస్తారా? వెళ్ళండి. ఇదే నా ఫ్యాక్టరీ, గోవా గోదావరి వంటకాలు. ఓహో. మన గోదావరి జిల్లా వంటకాలని హైదరాబాద్ వాళ్ళకి రుచి చూపిస్తున్నారు. అవునరా సన్నాసి, మరి నీ గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, అది పార్ట్ టైం, ఇది ఫుల్ టైం. అబ్బో. టోటల్ గా నో టైం. బిజీ విత్ బిజినెస్ అండ్ మై జాబ్, యు నో. ఓకే మనిషి నాకు ఒకసారి చెప్తే నాలరా, తీసుకెళ్ళట్టు. నీకేంట్రా అంత కంగారు? దాన్ని తీసి పక్కనట్టు. అవును రే, అని భద్రబాబే కదా? యా నీ బిజినెస్ చాలా భద్రంగా చూస్తున్నట్టున్నాడు. చూసుకుంటున్నాడు. ఎంత భద్రంగా చూసుకుంటాడు చూద్దు కానీ రా. ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలరా. పెద్దోళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవాలరా. చెప్పలేక చచ్చిపోతున్నాను మీకు. భద్రబాబాయ్ ఎరా కొండలు నువ్వా? బాగున్నావా? ఏం బాగుంటాంలేరా. ఊళ్ళో ఉంటే డీల్ షో కొట్టిన వాళ్ళగా దర్జాగా ఉండేవాడిని. ఇక్కడేమో ఫుల్ కౌంట్ ఇచ్చిన వాళ్ళగా అయిపోయింది మన బతుకు. నువ్వేంటి ఎక్స్పెక్ట్ చేయండి ఒకలా సడన్ గా ఊడిపడ్డావు? ఊడిపడలేదు, ఊరి పని మీద వచ్చాడు. నువ్వు ఈ పని ఆపి ఆ పని చూస్తావా ప్లీజ్? మనం రాత్రికి అలాగే బాబే. ఏయ్ నువ్వు ఇంకా రెడీ కాలేదా? మనం మినిస్టర్ గారింటికి వెళ్ళాలి, మర్చిపోయావా? మీ ఆడవాళ్ళ కంటే సింగారించుకోవడానికి 2 గంటలు పడుతుంది. మగాడిని నాకెంత 2 నిమిషాలు. ఇప్పుడు చూడు, ఇప్పుడు